1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో న్యూయార్క్ సిటీ లోపల ఒక తెలుగు యువతి యాక్సిడెంట్లో మరణించినట్టుగా జూలై 5వ తారీఖు జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ తెలుగు యువతి పేరు అట్లూరి ప్రసన్నగా చెప్తున్నారు. ఈ అట్లూరి ప్రసన్న కృష్ణా జిల్లా మూలపాడు గ్రామానికి సంబంధించిన ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న మూలపాడు గ్రామానికి సంబంధించినటువంటి యువతి. తను చార్టెడ్ అకౌంటెన్సీ ఇండియాలోనే పూర్తి చేసి న్యూయార్క్లో మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చదవడానికి వెళ్ళింది. అక్కడ తన పదవి పూర్తి చేసింది. ఉద్యోగంలో కూడా జాయిన్ అయింది. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన సందర్భంగా తన స్నేహితులతో కలిసి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళుతుంది. ఆ సందర్భంగా వాళ్ళ కారు ఒక సిగ్నల్ దగ్గర ఆగింది. వెనక నుంచి వచ్చిన మరో కారు వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల అందులో ఉన్నటువంటి అట్లూరి ప్రసన్న, ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఇద్దరూ మరణించినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మామూలుగా ఎవరో ఒక తెలుగు యువతి మరణించినట్టుకి పెద్దగా మనం విశేషంగా చెప్పుకోలేము. ఎందుకంటే యాక్సిడెంట్ కామన్గా జరుగుతూనే ఉంటాయి, కొంతమంది మరణిస్తూనే ఉంటారు. ఆ విషయాన్ని మనం హైలైట్ చేసి చెప్పాల్సిన విషయం కాదు. కానీ అట్లూరి ప్రసన్న గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే, ఇప్పుడు గుజరాత్లో ఒక కేసు విషయంలో కిసాన్ పరివార్ అనేటువంటి ఒక సంస్థ, షేర్ బజార్ అనేటువంటి మరొక సంస్థ, ఈ రెండు సంస్థలు కలిపి 1,400 కోట్లకు పైగా ప్రజల్ని మోసం చేశాయనేది ఆ కేసు విషయంలో భూపాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ కాబడ్డాడు. ఈ భూపాల్ నాయక్తో పాటుగా ఈ కిసాన్ పరివార్ అనే సంస్థని, అలాగే షేర్ బజార్ అనే సంస్థని రిజిస్ట్రేషన్ చేయడంలో ప్రముఖ పాత్ర ఈ అట్లూరి ప్రసన్న చేసింది అని తెలుస్తోంది. ఈమె వన్ ఆఫ్ ది డైరెక్టర్ దాంట్లో. ప్రస్తుతానికి భారతదేశం లోపల విచారించబడుతున్నటువంటి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి దీని ముఖ్యమైన వ్యక్తి భూపాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి. ఆమెతో పాటుగా మిగతా డైరెక్టర్స్ అందరి మీద కూడా ఈ కేసు పెట్టబడింది. ముఖ్యంగా అట్లూరి ప్రసన్న మీద కూడా ఈ కేసు పెట్టింది. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా ఉండటమే కాకుండా ఈ షేర్ బజార్ రిజిస్ట్రేషన్ మొత్తం చేసింది ఆవిడే, ఆ ప్రాసెస్ అంతా చేసింది ఆవిడే. దాంతోపాటుగా 24% నుంచి 48% దాకా ప్రాఫిట్ ఎష్యూరెన్స్ ఇచ్చుకుంటూ ఆవిడ చాలామందిని ఇందులో చేర్పించి డబ్బు విపరీతంగా కలెక్ట్ అయ్యేటట్టుగా చేయడంలో ఆవిడ ప్రముఖ పాత్ర వహించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసు పోలీస్ విచారణలో ఉంది. ఈ కేసు పోలీస్ విచారణలో ఉన్నప్పుడు ముఖ్య పాత్ర వహించినటువంటి అట్లూరి ప్రసన్న అనేటువంటి వ్యక్తి మరణించడం వల్ల ఈ కేసు దర్యాప్తు కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీంట్లో ముఖ్యమైన వ్యక్తి భూపాల్ నాయక్ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పటికీ మిగిలిన డైరెక్టర్స్ కూడా దీంట్లో ఉండడం, అందులోనూ అట్లూరి ప్రసన్న ఆవిడ ఈ షేర్ బజార్ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆవిడే చూడడం, దాంతోపాటుగా 24% నుంచి 48% దాకా షేర్ బజార్లోనూ 20% పైన ట్యాక్స్ ఫ్రీ అయినటువంటి ఇన్కమ్ వచ్చేటట్టుగా మరి కిసాన్ పరివార్లో కూడా చాలామందిని ఆవిడ జాయిన్ చేసినట్టుగా, తద్వారా కొన్ని 100 కోట్లు ఆవిడ మూలంగా ఇందులోకి వచ్చినట్టుగా కనబడుతుంది. మరి అంత ముఖ్యమైన వ్యక్తి మరణించడం వల్ల ఈ కేసు దర్యాప్తు లోపల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అది విఘాతాన్ని కలిగించే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి అందరికీ ఉన్న అనుమానం ఏమిటంటే, ఈవిడ అంటే యాక్సిడెంట్ నిజంగా జరిగిందా, లేక కావాలని ఎవరైనా ప్లాన్ చేసి మర్డర్ చేశారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి కేసుల లోపల ముఖ్యమైనటువంటి వ్యక్తులు మరణించినట్టయితే కేసు ఆలస్యం కావడానికి, ఒక్కోసారి కేసు నిర్వీర్యం కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటిది ఏదైనా జరిగిందా దీని వెనక అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ భారతదేశం లోపల విపరీతమైనటువంటి మోసాలు, ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు ఒకవైపు జరుగుతూ ఉంటే, షేర్ మార్కెట్లో జరిగేటువంటి మోసాలు విపరీతమవుతున్నాయి. ఎక్కువ వడ్డీ ఆశ చూపించడం, భూములు కొనేసేసి అవన్నీ కూడా గొప్ప క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం, ఆర్గానిక్ పంటలు పండిస్తాం, వాటిని ప్లాటింగ్ చేసి అమ్ముతాం, డబ్బు విపరీతంగా వస్తుందని ఆశ పెడుతూ ప్రజల్ని బాగా ఆకర్షిస్తూ కోట్ల రూపాయలు సంపాదించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రజలు కూడా ఎంత ఆశపరులు అంటే దురాశపరులు, ఆశపరులు కూడా కాదు, దురాశపరులు. 12%, 24% వరకు వడ్డీ అంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ
అదే 24 to 48% అంటే దాదాపు 4 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. 4 రూపాయల వడ్డీ, అది కూడా మీరు ఏ ట్యాక్సీ కట్టాల్సిన అవసరం లేకుండా మీకు ఇంత డబ్బు వస్తుందని చెప్పంగానే విరగబడి 1400 కోట్లకు పైగా దేశం అంతా కూడా చెల్లింపులు చేశారంటే ఎంత ఆశ కలిగిన వ్యక్తుల్ని ఆశ కలిగి ఈజీగా సులభంగా లోపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వడ్డీ ఆశ వస్తుంది, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు ఉన్నంత తొందరలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారని చెప్పి ఆశ చూపిస్తే లక్షలు లక్షలు కట్టడానికి, అప్పు సప్పు చేసి కట్టడానికి, బంగారం లాంటివి ఎక్కడైనా ఉంటే కూడా వాటి కూడా అమ్మేసు తాకట్టు పెట్టు డబ్బులు తెచ్చి కట్టడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు విపరీతంగా తయారయ్యారు. మరి ప్రజలకు ఉండేటువంటి ఈ ఆశను ఆసరాగా చేసుకొని వీళ్ళని లోబర్చుకొని వీళ్ళ డబ్బునంతా కూడా తీసేసుకోవడానికి సులభంగా అనేక రకాల బ్రోషర్స్ని, అనేక రకాల పథకాలని ప్రవేశపెట్టడం. మీడియేటర్స్గా ఉండే వాళ్ళకి మీరు ఒక వ్యక్తిని చేర్పిస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది, కమిషన్ ప్రలోభ పెట్టి రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా లోపరుచుకొని వాళ్ళ ద్వారా కోట్లాది రూపాయలు సేకరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి ఈ ఆఫీసు గుజరాత్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మోసం చేశారని చెప్పి గుజరాత్లో కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ భూపాల్ నాయక్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతను గుజరాత్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మరి ఇటు హైదరాబాద్ పోలీసులు, ఇటు గుజరాత్ పోలీసులు అందరూ కలిసి ఈ కేసును పరిష్కారం చేయాలంటే ఇప్పుడు అట్లూరి ప్రసన్న దీంట్లోపల యాక్సిడెంట్లో మరణించిందా, లేక సహజంగానే జరిగిందా యాక్సిడెంటు, లేక కావాలని ఆవిడ్ని మర్డర్ చేసేట్టు ప్లాన్ చేశారా, ఏది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమైనటువంటి డైరెక్టరు, ఈ కంపెనీ రిజిస్ట్రేషన్కే ముఖ్య కారకురాలు, కొన్ని వందల మంది దీంట్లో జాయిన్ అయ్యి కొన్ని వందల కోట్లు దీంట్లోపల రావడానికి కారణభూతులైన వ్యక్తి మరి మరణించిందంటే తద్వారా కేసుకు విఘాతం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే కేసు ముందుకు పోవడం చాలా కష్టమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కేసు నిరూపించడంలో కూడా ఇబ్బందులు వచ్చేట్టు పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఇంత కీ పర్సన్ కాబట్టి ఈవిని కావాలని మర్డర్ చేశారన్న అనుమానం చాలా బలపడుతుంది. దీని మీద పోలీసులంతా కూడా మరి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. వీళ్ళు యూఎస్లో ఉండేటువంటి మరి అక్కడ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కలుసుకొని మాట్లాడి వాస్తవాలు తెలుసుకొని తద్వారా ఈ కేసును పురోగతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తానని, ఎక్కువ డబ్బులు ఇస్తానని, ఎక్కువ ఆశ చూపించి మిమ్మల్ని ప్రలోభ పెట్టేటట్టయితే ఆ ప్రలోభాలకు లోబడిపోయి వెంటనే మీ డబ్బులు మీరు కట్టే ప్రయత్నం చేయకండి. ఏది అప్పనంగా రాదు, ఏది సులభంగా రాదు. 12% వడ్డీ, మ్యాక్సిమంలో మ్యాక్సిమం 18%, ఇంకా తప్పదనుకుంటే 24%. ఇంతకు మించి ఎవరైనా వడ్డీ ఆశ చూపించారు అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ ఎప్పుడో ఒకసారి మూతపడిపోతుంది, ఆ చైన్ ఎక్కడో దగ్గర తెగిపోతుంది. మీ డబ్బులు ₹1 రావు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పి, ఇల్లు కట్టుకోవడానికి కోసం అని చెప్పి, పిల్లల చదువుల కోసం అని చెప్పి కష్టపడి రేయింబావులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇలాంటి కొంతమంది మోసకారుల చేతుల్లో పడిపోయి డబ్బంతా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి షేర్ మార్కెట్లో కానీ లేక సులభంగా ఇంత వడ్డీ ఇస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇంత ఇస్తాం, మీకు 2 ఏళ్ళలో డబ్బులు ఇస్తాం, 3 ఏళ్ళు డబ్బులు ఇస్తాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరుతున్నారో ఇలాంటి వాళ్ళని వీళ్ళంత దూరంగా పెట్టండి. ప్రజలు మోసపోవద్దు, కష్టపడిన సంపాదించిన డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇలాంటి మోసగాళ్ళని పెంచి పోషించవద్దు. వీళ్ళు అభివృద్ధి అయిపోయి వీళ్ళు దేశం అంతా కూడా తయారైపోయి ఈ దేశాన్ని దోచుకు తినడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.